హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ మినీ బ్లాగ్. నిన్న మధ్యాహ్నం కాస్త పనుండి నేను బయటికి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి తల పట్టేసింది ఎండకి. ఇంకా అలసిపోయి అలా పడుకునిపోయాను. సరే అని చెప్పి లేచి నైట్ ఏదో ఒక డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టగా గ్యాస్ అయిపోయింది. అదే టైంకి ఇంట్లో మా హస్బెండ్ లేడు కానీ ఎక్స్ట్రా గ్యాస్ లేదు. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే నా బుర్ర బాగా పనిచేసి రైస్ కుక్కర్ ఉండగా టెన్షన్ ఎలా మనకి అని చెప్పి అందులోనే కర్రీ అండ్ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి క్విక్గా కుక్ అయ్యే పన్నీర్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం అని చెప్పి రైస్ కుక్కర్లో ఆయిల్ వేస్ట్ చేస్తుంటే ఎంతకీ అవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టింది. కానీ శ్రావణి అనుకుంటే జరగకుండా ఉంటుందా? ఎలానో అలా తంటాలు పడుతూ మొత్తానికి పన్నీర్ కర్రీని కుక్ చేశాను. అదేంటి ప్లేన్ రైస్లో పన్నీర్ కర్రీయా అని అనుకుంటున్నారా? ఇంకా చపాతీస్ చేసుకునే వీలైనప్పుడు ఇలాంటి వాటితో అడ్జస్ట్ అవ్వాలి. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫైనలీ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయ్యింది. చక్కగా కూర్చొని వేడివేడి అన్నము హాయిగా అలా కూర్చొని తినేసాను. ఇలా ఏవి చేయాలో అర్థం కానప్పుడే బుర్ర బాగా పనిచేస్తుంది కదా. మీకు ఇలా ఏమైనా జరుగుంటే ప్లీజ్ టు కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. బాయ్.